బీపీ అంటే ఏంటో తెలుసా అండి మీకు? బ్లడ్ ప్రెషర్. మన గుండె నుంచి బ్లడ్ అనేది ఒక ఒత్తిడితో రక్తనాళాల్లోకి ప్రవహిస్తుందండి. అట్ ద ప్రెషర్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద ఆర్టరీస్ అంటాము. ఎందుకంటే రక్తం అనేది మన గుండె నుంచి వివిధ అవయవాలకు వెళ్ళాలి. మన హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళాలి బ్లడ్, లంగ్స్కి వెళ్ళాలి, లివర్కి వెళ్ళాలి. కొన్ని వైటల్ ఫంక్షన్స్ ఉంటాయండి. అంటే మన శరీరంలో ఉన్న వివిధ అవయవాలకు ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ ఎలా పంపగలుగుతుంది హార్ట్ అంటే ఈ ప్రెషర్ ద్వారానే. సర్టెన్ ప్రెషర్తో బ్లడ్ అనేది ఆర్టరీస్లో వెళ్తుంది. దానినే మనం బ్లడ్ ప్రెషర్గా పిలుస్తూ ఉంటాము. మరి ఈ బ్లడ్ ప్రెషర్ను 2 అంకెలు ఉంటాయి కదా, పైన ఒకటి కింద ఒకటి అంటాము. పైన అంకెని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం అనమాట. అంటే హార్ట్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఉన్న ప్రెషర్ ఆర్టరీస్లో దానిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. హార్ట్ రిలాక్స్ అయినప్పుడు ఈ ఆర్టరీస్లో ఉన్న ప్రెషర్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాము. సాధారణంగా డయాస్టోల్ అనేది సిస్టోల్ కన్నా తక్కువగా ఉంటుంది కదా. మరి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత? 120/80 అంటాము. మరి బీపీ వచ్చిందని మనం ఎలా తెలుసుకుంటాము? ఇది ఒక సైలెంట్ కిల్లర్ అండి. ఎవరిలో కూడా ఎటువంటి సిమ్టమ్స్ చూపించదు. అందుకని మేము ఇప్పుడు మా హాస్పిటల్కి పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ బీపీ చెక్ చేస్తాం కదా. ఎందుకంటే బీపీ ఉన్నట్టు కూడా కొన్ని సంవత్సరాలు కొంతమంది గుర్తించలేరు. అది టెస్ట్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. కానీ కొంతమందిలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయండి. అది కూడా హై బీపీ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు. అందులో మొదటిది పర్సిస్టెంట్ మార్నింగ్ హెడేక్స్ అంటాం. అంటే ఉదయం లేవగానే బాగా తలనొప్పిగా అనిపించవచ్చు. అది కన్సిస్టెంట్గా చాలా రోజులు ఉంటుందండి. కొంతమందిలో కళ్ళు తిరగడము, కళ్ళు మసగ్గా కనిపించడము, బ్లర్డ్ విజన్, డబుల్ విజన్ అంటే ఒక వస్తువు రెండుగా కనిపించవచ్చు. టినిటస్ అంటాము, చెవుల్లో గుయ్యమని శబ్దాలు వస్తూ ఉంటాయి. కొంతమందిలో మొహం అంతా ఎర్రగా అయిపోవడము, గుండె దడగా అనిపించవచ్చు. కంటి చూపు తగ్గడంతో పాటు కొంతమందిలో వాళ్ళు అవయవాల పనితనంలో కూడా చిన్న మార్పులు వస్తాయంటాయండి. ఎందుకంటే ఎక్కువ కాలం బీపీ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ బ్లడ్ అనేది ఒత్తిడితో అవయవాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు ఆర్గాన్స్కి అంటే మన వైటల్ ఆర్గాన్స్ అవయవాలకి రక్త సరఫరా సరిగ్గా వెళ్ళదు, ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు కదా. దానివల్లనే మనకి అలసట, నీరసము, ఈజీ టయర్డ్నెస్ కూడా గమనిస్తూ ఉంటాము. కొంతమందిలో మెమరీ తగ్గిపోవచ్చు, కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, నిద్ర పట్టకపోవచ్చు కొంతమందిలో. ఇవన్నీ కూడా హై బీపీ లక్షణాలేనండి. మరి బీపీని ఎలా తగ్గించుకోవాలి? బీపీని కంట్రోల్ చేయడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. నన్ను ఎప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఉప్పు తక్కువగా తీసుకోండి అని నేను చెప్పాను అనుకోండి, ట్యాబ్లెట్ వాడుతున్నాం కదండి, మరి నార్మల్గా ఉప్పు తీసుకోవచ్చు కదా అంటారు. మీ ట్యాబ్లెట్ సైజ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఎన్ని ట్యాబ్లెట్స్ చూసినా ఇంత చిన్నగా ఉంటుంది కదా ట్యాబ్లెట్ సైజు. మరి సాల్ట్ ఎంత వేసుకుంటాం? ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇడ్లీ పిండిలో 1 స్పూన్ సాల్ట్ ఉంటుంది, దోశ పిండి అయినా సరే 1 స్పూన్ సాల్ట్ ఉంటుంది, మళ్ళీ చట్నీలో 1 స్పూన్ సాల్ట్. అంటే ట్యాబ్లెట్ ఇంత చిన్నగా ఉంటుంది, కానీ మనం తినే సాల్ట్ ఎక్కువైపోతుంది కదా. కాబట్టి బీపీని కంట్రోల్ చేయడానికి మొదటి అడుగు సాల్ట్ ఇంటేక్ తగ్గించేయాలి. ఒక రోజులో కనీసం 5 grams పర్ డే సాల్ట్ కన్నా మనం తీసుకోకూడదు. అది ఎలా మెజర్ చేయొచ్చు? ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, నేను అందరికీ ఈ చిన్న టిప్ చెప్తూ ఉంటాను. మీ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఉదయం నిద్ర లేవగానే వంట చేసే వాళ్ళు ఏం చేయాలి? ఒక చిన్న బాక్స్లో 4 teaspoons సాల్ట్ వేసేయండి. మీరు ఆ డేలో కుక్ చేసినా కూడా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమి కుక్ చేసినా కూడా ఈ 4 teaspoons దాటి వాడకూడదు. ఇంకొక చిన్న టిప్ చెప్తాను. మరి సాల్ట్ తగ్గించుకోవాలంటే మనం ఇంకొక చేయొచ్చు. ఆహారం వండేటప్పుడే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఆహారం వండిన తర్వాత ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ కోసం కర్రీ సపరేట్గా తీసి పైన లిటిల్ సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. వాళ్ళకి సాల్ట్ తక్కువగా తిన్న ఫీలింగ్ రాదు, ఆహారం టేస్టీగా కూడా తింటూ ఉంటారు. రెండవ ఇంపార్టెంట్ టిప్, రెగ్యులర్గా వ్యాయామం చేయాలండి. వ్యాయామం చేస్తే మన శరీరానికి రక్త సరఫరా పెరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ అండి, ఎప్పుడైనా కూడా రక్తనాళాలు, ఈ బీపీ అనేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే వయసు పెరిగిన వాళ్ళల్లో చూస్తూ ఉంటాం అనమాట. ఏమవుతుందంటే వయసు పెరిగినప్పుడు ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటి ఎలాస్టిసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే థిక్ ఆర్టరీస్ చూస్తారు కదా, మనకి ఇక్కడ చేయిపోయిన రక్తనాళాలు ఉంటాయి. ఏజ్ వాళ్ళలో చూస్తే గట్టిగా థిక్గా అయిపోతూ ఉంటాయి. అలా థిక్గా అయినప్పుడు అథెరోస్క్లెరోసిస్ అంటాము. అంటే ఆ థిక్ అండ్ బ్లడ్ వెజల్స్లోకి
ప్రెషర్గా ఎలాస్టిసిటీ తగ్గిపోతే మరి ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా రక్తనాళాల్లో, అప్పుడు కూడా బీపీ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం అనేది గమనిస్తూ ఉంటామండి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో సాధారణంగా బీపీ కూడా ఉంటుందండి. 60 to 70% మందిలో మనం హై బీపీని గమనిస్తూ ఉంటాము. అసలు షుగర్ వ్యాధి బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కదా, దాంతోపాటు బీపీ జాయిన్ అయితే మనం త్వరగా కాంప్లికేషన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాము. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో బీపీ ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి స్మోకింగ్ మానేస్తే మనం బీపీని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక సింపుల్ టిప్ మనం చేయగలిగింది ఏంటంటే అధికంగా ఉన్న బరువు తగ్గాలి. ఒక 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గినా కూడా బీపీ తగ్గుతుందండి. ఉదాహరణకు మీ బాడీ వెయిట్ 70 కిలోలు అనుకోండి, మీరు ఉండాల్సింది 60 కిలోలు. ఒక 3 to 4 కిలోస్ వెయిట్ తగ్గినా కూడా బీపీ కంట్రోల్ అయిపోతుంది. మరియు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మనకి ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అనుకోండి, వాళ్ళు ఏం తినచ్చు, బొప్పాయి, జామకాయ, దానిమ్మ, వీటన్నిటిలో కూడా మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడి వలన ఇప్పుడు బీపీ ఎక్కువగా చూస్తున్నామండి. ఎవరైతే 6 to 8 అవర్స్ నిద్రపోరో వాళ్ళలో కూడా బీపీ పెరుగుతుంది. కాబట్టి 6 to 8 అవర్స్ నిద్రపోండి. ఒక రోజులో 2 to 3 లీటర్స్ వరకు వాటర్ తాగాలి. ఒత్తిడిని తగ్గించుకుంటే కూడా మనం బీపీని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరైతే బీపీని చెక్ చేసుకోరో, సైలెంట్ కిల్లర్ అనుకున్నాం కదా, మనం ఎంత డ్యామేజ్ చేస్తుందంటే కొంతమందిలో పర్మనెంట్ విజన్ లాస్. మన కంటి వెనక కంటి నరం ఉంటుందండి, రెటీనా అంటారు. అందులో రక్తనాళాలు సడన్గా బ్లీడ్ అవ్వచ్చు. బ్రెయిన్లో రక్తనాళాలు బ్లీడ్ అయితే స్ట్రోక్ వచ్చేస్తుంది, హార్ట్ అటాక్స్ చూస్తూ ఉంటాము. కిడ్నీ ఫెయిల్యూర్ మనకి సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అధిక రక్తపోటేనండి. కాబట్టి సింపుల్ టిప్స్ కదా, రోజు వ్యాయామం చేయడము, అధికంగా ఉన్న బరువు తగ్గడము, సాల్ట్ తక్కువగా తీసుకోవడము, ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తినడము, 6 to 8 అవర్స్ స్లీప్, మరియు కావాల్సిన వాటర్ బాడీకి అందించడం, ఇవన్నీ చాలా సింపుల్ టిప్స్ కదా. మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే హై బీపీ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చండి.